మీరు చెప్పండి ఏం జరుగుతా ఉన్నా పబ్లిక్ ఏమనుకుంటారు? మూడోసారి మోదీ ఉండాలని కోరుకుంటా ఉన్నారా? ఈరోజు హుస్నాబాద్ కరీంనగర్ పార్లమెంటు ఆ యొక్క నియోజకవర్గానికి వస్తే మాత్రం ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 3 పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒకటి ప్రధానంగా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న హస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బును మాత్రమే నమ్ముకొని ఈ యొక్క పార్టీలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వెల్చాల రాజేంద్రరావు గారు ప్రజలకు ఆయన తెలియదు, ఆయనకు ప్రజలు తెలియదు. ఓన్లీ డబ్బును నమ్ముకొని మాత్రమే ఆ యొక్క అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ మళ్ళా నెక్స్ట్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ గారు గత 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజలలో లేడు, ఇప్పుడు కూడా ప్రజలలో లేడు, గత 5 సంవత్సరాలు కూడా ప్రజలలో లేడు. వాస్తవానికి ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో లేడు. కాబట్టి మూడో విషయానికి వస్తే బండి సంజయ్ కుమార్ గారు రైతులకు కష్టం వచ్చినా, ఉద్యోగులకు కష్టం వచ్చినా, నిరుద్యోగులకు కష్టం వచ్చినా ఈ ప్రాంతమే కాకుండా మిగతా అన్ని జిల్లాలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య వచ్చినా ముందుండే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా జనాలంతా మోడీ గారు కేంద్రంలో మోడీ ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలనే ఒకే ఒక నినాదంతో ఈ యొక్క ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రజలంతా కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు కదా, బీఆర్ఎస్కి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఎట్లా బండికి గెలుపు సాధ్యమైతే? ఓటు బ్యాంక్ ఉన్నా కానీ అదేదో తుఫాన్ లాగా మనం అనుకోకుండా ఓ తుఫాన్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రి గాడుపుదారినే ఏదో దొరను మన కేసీఆర్ను దించాలి, ఇక్కడ ఉన్న సతీష్ బాబును ఓడగొట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్పితే వేరే ఏం లేదు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి పనులే ఇక్కడ మా స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మరోసారి అధికారంలోకి తీసుకొస్తారు. భారీ మెజార్టీతోటి బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతున్నారు. రాజేంద్రరావు పరిచయం లేదా గ్రౌండ్లో పబ్లిక్కి? ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. ఆయన ఎవరికి తెలియదు, ఆయనకు కూడా ప్రజలు తెలియదు. ఇప్పుడు మా అక్కినపేట ప్రచారానికి వచ్చిన నమస్కారం పెట్టమంటే ఎదుటి వాళ్ళు చెప్తేనే పెట్టే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితి అభ్యర్థి ఓన్లీ డబ్బును మాత్రమే నమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనాలలోకి వస్తున్నాడు. అది అది మీరు ఎమ్మెల్యేగా ఈయన గెలిపించిన పొన్నం ప్రభాకర్ సో మొత్తానికి ఇక్కడ నుంచి గెలిచిండు, మంత్రి అయ్యిండు. ఏమైనా స్పెషల్ ఏమైనా తీసుకొచ్చిండా మినిస్టర్ అయిన తర్వాత? ఏం తీసుకొచ్చిండండి? అదే మేము తెచ్చిన పనులకు వాళ్ళు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పితే ఏముంటుందండి? ఏం చేస్తారు వాళ్ళు? ఖజానా ఆడ లేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఈయన ఏం చేస్తాడు? ప్రత్యేకంగా సోప్ టాపు రాజకీయాలు తప్పితే ఆయన చేసేది ఏం లేదండి. ఇక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతారనే ఆ యొక్క శంకుస్థాపనలు అవి ఇవి చేస్తా ఉన్నాడు తప్పితే ఏం లేదండి. ప్రత్యేకంగా తెచ్చింది అది వాస్తవం. సో మంత్రి అయిన తర్వాత ఏమన్నా చేంజ్ అయ్యిందా మనిషి? మీన్స్ ఏంటంటే కొంత ఆవేశం కనిపిస్తూ ఉంది, ఆగమాగం అవుతా ఉండు. సో అట్లనే కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా గ్రౌండ్లో. అవునండి, అదే ఉంది. స్థానిక ఇప్పుడు ఆయన చూస్తే వాళ్ళ పార్టీ నాయకులే భయపడే పరిస్థితి ఉంది. దగ్గరికి పోతే ఏ విధంగా ఉంది మీరు స్వయంగా చూస్తారు సోషల్ మీడియా వేదికల ద్వారా. ఆయన కొట్టుడు, ఆయన చీదరించుకునే పరిస్థితి. సామాన్య కార్యకర్తలు కూడా దగ్గరికి పోతే భయపడే పరిస్థితి నెలకొంది. ఆయన హుందాతనానికి అలాంటి పరిస్థితి నెలకొంది. బండి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? మేము 2,50,000 పైన మెజార్టీ అనుకుంటున్నామండి. ఈ డబ్బుల ప్రవాహం బాగా జరుగుతూ ఉంది ఇక్కడ. అయినా కానీ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా, వీళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ ఓటర్లు అనే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అక్కడ మోడీ ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలనే ఒకే ఒక నినాదంతో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ బండి సంజయ్ గెలుపును ఎవరు ఆపలేరు ఇక్కడ.